సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని తపాస్పల్లి రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కొమరవెల్లి, చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట మండలాలకు వెంటనే నీటిని విడుదల చేసి చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలారి కిషన్ మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీళ్లను విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నా నీటిని మాత్రం విడుదల చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొమరవెల్లి మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క నీళ్ళు చుక్క కూడా లేవు చెర్లలో. కావున వెంటనే నీళ్లు విడుదల చేసి రైతులకు, వరి పంటలకు, చేర్లకు నీళ్ళు అందించేసి రైతులను ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పంటకి నీళ్ళు అందించినాం. అలాగే 100 చెర్లకు, మా నిజవర్గంలో 100 చెర్లకు ప్రతి చెరువు రింపి రికార్డు స్థాయిలో కూడా తెలంగాణలోనే ఒక రికార్డు స్థాయి జనగామ నిజవర్గం ఉంది. కావున ఈరోజు తపస్పల్లి డ్యామ్ మీద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వము రైతుల కష్టాలు తెలుసు కాబట్టి రైతులకు ఎప్పుడు నీళ్ళు అందియాలి, ఎలా ఉండాలనే ఉద్దేశంతో నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర విడతలేదు. అందుకే మా ఎమ్మెల్యే గారు రైతుల కష్టాలు చూసి ఈరోజు మనం ఖచ్చితంగా రైతులకు నీళ్లు విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి చేర్యాల అలాగే కొమరవెల్లి మండల బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము మేల్కోకపోతే రానున్న రోజుల్లో మేము మండల లెవెల్లో అలాగే జిల్లా లెవెల్లో ప్రభుత్వ కార్యాలయాలు అలాగే రోడ్లను నిర్బంధించి రైతులకు నీళ్లు విడుదల చేసేదాకా మేము ధర్నాలు చేస్తామని